ఏంటే మనల్ని రమ్మని వాళ్ళే చేస్తున్నాడు. ఇక్కడ రా, వస్తున్నా. బోర్ కొడుతుంది. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఓ నా ప్రవలి, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా మన గల్లీ గల్లీ. ఈ విషయం నీకు కూడా తెలుసు, కానీ తెలియనట్టు బిహేవ్ చేసేది నీ తల్లి. ఇంకెన్నిసార్లు ప్రపోజ్ చేసుకుంటే నాతో మళ్ళీ మళ్ళీ నీకు కొంచెం కూడా నమ్మింది లేదానే? ఏంటిది? జాలి. ఏదంతా కాదే, నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వంటే నాకు ఇష్టం 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 ఇష్టం. ఇదేంచి వచ్చింది? నా ప్రపోజ్ చేసి దేవుడు కరుణించిండా? సరే, ఐ లవ్ యూ ప్రవలి. అబ్బా, 1 minute. నేను ఈ పిల్ల ప్రపోజ్ చేసి ఆ పిల్ల కొట్టింది నన్ను చూస్తారా? మీకు ఈ క్లారిటీ రావాలంటే మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలవాలి. నా పేరు కార్తిక్. నా బీటెక్ వీకింది, నా జీవితం సంక నాకింది. అందుకే మా అమ్మ కిందేసి దొక్కింది. తినమ్మ చెత్త కరెక్ట్ టైంకి పోయింది. హలో హలో మావా, కరెంటు పోయింది మావా. నేను విన్నాను, నేను ఉన్నాను. పునుగులు తిన్నాను, వెళ్దాం పద మామ. ఎట్లాగో 4 అవుతుంది కదా. రామావ పోదాం. మామ 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 ఏంద్రా? నీ మంచి చేయగో మాట చెప్పు మామ. నీకు తెలియకుండా నీ జోబులో ఒక్క 100 రూపాయలు పెట్టమని. నన్ను అడవచ్చు కదరా డైరెక్ట్. సరేదా, వస్తున్నా. వా, ఫోన్ ఎందుకు మామ అట్లా కింద పడేసుకున్నావు? ఏందానే పైన పడ్డదిరా, అట్లుంది ఆచారం. ఏం చేస్తాం, బాబోదాం. ఈ కాలనీకి అయితే కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది మావా. ఏమొచ్చింది మామ? ఏం రాలే, నీకే పచ్చకాకలు వచ్చినట్టుంది. అట్నా? నీ చెప్ప వద్దులరా, బాగా పలిసిందిరా. నీ మంచి చేయి 100 రూపాయలు పెట్టిందా లేదా? అరే మామ, ఇంకోసారి వాడి దగ్గరికి పోదురా. జస్ట్ 5 సార్లు చెక్ని అడిగితే వాళ్ళ అయ్యాసులు అడిగినట్టు గుడ్లు కూడా అని చూస్తున్నాడు రా. నువ్వు చెప్పే. ఇందాక కాలనీ కలర్ వచ్చిందిరా అంటే పచ్చ కమర్లేని అన్నాడు. సర్లే పోయ్, నరికేయాలండి. ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. రే, ఎవరంటావురా? ఒక నిమిషం ఆగు, పక్కని ప్రాబ్లం అడుగుదాం. హా బాయ్, చెప్పు. మీ ఇంటి కింద ఫస్ట్ ఫ్లోర్లో ఒక అమ్మాయి ఉంది కదా, ఎవరది? మా ఓనర్ ఆంటీ వాళ్ళ కూతురు. అవునా? ఆ పిల్ల నీకు తెలుసా? తెలుసు. తెలుసంట. పానిపూరి క్రమణ కిందికి తీసుకొస్తావా అని? ఎందుకు? మీ ఇద్దరికి పానీపూరి తినిపిస్తా, కిందికి తీసుకునిరా. ఓ అవునా, వస్తున్నా. ఓకే, వస్తుందా? వస్తుందంట. అక్కడ వెయిట్ చేద్దాం. ఏంటి
ఏం రెడీ అయ్యావు? రీల్స్ చేస్తున్నాను ఇంతసేపు. ఏ హాయ్ రా కార్తిక్, మా ఫ్రెండ్ ఊర్వశి. హాయ్ కార్తిక్. హాయ్ ఊర్వశి. మొన్నే హాస్టల్ నుండి వచ్చింది. దేవలోకంలో హాస్టల్ కూడా ఉంటాయా? ఈ పిల్లి ఇంత అందంగా ఉంటే హాస్టల్ ఏంది? నా గుండెల్లో గుడే కడతా. మరి మీ పేరు? బాయ్. నమస్తే బాయ్. మస్తే మస్తే. మళ్ళా కలుపు స్టార్ట్ చేసి. సరేరా, ఐ విల్ మీట్ లేటర్. ఎడికిరా? అరే నీ పని అయిపోయింది కదరా, నేను పోతా. ప్లీజ్ ప్లీజ్. అరే పానీపూరి తినిపిస్తా అంటివి కదరా? ఏ నేనెప్పుడు అన్నా తినిపిస్తా అనలే, తినిపిస్తావని అడిగినా. తినిపిస్తా అంటే చెప్పు పోదాం. ఛీ, నీ ముఖానికి ఎప్పుడైనా తినిపించినవారా? ఛీ, నీ ముఖానికి ఎప్పుడైనా ఓడిపోయిన బెడ్ పైసలు ఇచ్చినావా అని. సరేరా, ఈరోజు ఆడదాం. ఎవ్వరు ఓడిపోతే వాడే బెడ్ పైసలు ఇవ్వాలి. పాత బాకీలు మాత్రం తీయకూడదు. సరే నైట్ ఆడదాం. సరే ఆడదాం. దారా టెర్రస్ పోదాం. పైకి వచ్చేసి. బాయ్ 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 బాయ్. బాయ్. బాయ్ ఊర్వశి. బాయ్ బాయ్. అరే సాయంత్రం నువ్వు వచ్చేసారా, నువ్వు లేకుంటే అసలే మనం గెలవలేము. మనల్ని కొట్టి ఉన్నాడు చెస్లా. ఏం గేమ్ ఆడతారే? దా చెస్. ఆ బైగాడు అంత తోపులేరా? నువ్వు ఒకసారి కూడా వెళ్ళలేదా వాడితోని? వాడి బొందా, వాడికి ఆడటమే రాదు. ఆ కార్తిక్ గారితో ఆడిపిస్తాడు. ఇద్దరు ఆడి నాతో తొండి చేసి వాళ్ళు గెలుస్తారు. అవును, ఇంతకు నీకు చెస్ గేమ్ వచ్చా? కార్తికే ఆడతాడుగా. హా, వాడే ఆడతాడు. అయితే నాకు గేమ్ వచ్చినట్టే, ఆడదాం. సరే గెలుద్దాం. ఈరోజు ఆడదాం. మందు రేట్లు ఎందుకు మామ ఇట్లా పెరుగుతున్నాయి? రేయ్, ఈరోజు నా ప్లేస్లో ఊర్వశి ఆడుతుంది. ఏ నువ్వు ఆడుతూ ఓడిపోతావు ఫిక్స్ అయిపోయినావా? ఆహా, అట్నా? సరే పా పా. ఏ రాజులు యుద్ధాల్లో దిగరు, ఆడరు, ఆడిపిస్తారంతే. సర్లే సరే, వీణే పెట్టంతా. ఆడిపిద్దాం. సరే పెట్టెంత? 500. 500 పక్కా. పక్క. పా. అరే మామ, గెలిస్తే బీర్ తాగుదాం. అసలుకే బెట్టు 500 అంట. సరేనా? జర చూసి జాగ్రత్త ఆడు, ఓకేనా? సరే. ఓకే. మూజీ. ఓయ్ నిన్నే మూజీ. హలో నిన్నే మూజీ. ఏదైనా ఏయ్, అసలు నీకు గేమ్ ఆడడం వచ్చా? రాదు. రాదా? మరి ఎందుకు ఆడుతున్నావు? మీ ఫ్రెండ్ బెట్టింగ్ పైసలు ఓడిపోద్ది కదా. నువ్వు నన్ను ఓడించవన్న నమ్మకంతో వచ్చిన. అసలు ఏం చేయాలి చెప్పు. నేను నా కోసం ఓడిపోవాలి. నువ్వు పక్కా ఓడిపోతావు అన్న నమ్మకంతో వచ్చిన. ఓడిపోతావుగా. ఇప్పుడు నువ్వు ఓడిపోకపోతే వామ్ము నాకు కష్టమవుతుంది. నేను ఓడిపోయినా, ఎవరైనా ఎగతాలు చేసినా అస్సలు తీసుకోను నేను. మా తల్లే, ఓడిపోవడం మ్యాటర్ కాదు, కానీ ఇప్పుడు మా బాయ్ గారికి ద్రోహం చేసినట్టు ఉంటుందా అని ఆలోచిస్తున్నా. నా కోసం ఆ మాత్రం చేయలేవా? వామ్మో, నువ్వు అట్లా క్యూడ్ అడిగితే ఏం చేస్తుంది చెప్పు. ఏ వీళ్ళు అసలు ఆడుతున్నారా మాట్లాడుకుంటున్నారా? అదేనా నాకు కూడా అర్థమైతే లేదు. ఇలా డౌట్ వచ్చినట్టుంది. నువ్వు ఏదో ఒకటి జరిపి చెక్ అని చెప్పి వెళ్ళిపో. చెక్మేట్. ప్రవళి, మనం గెలిచినవే. అబ్బో, హై ఫై. అమ్మో, వీడు ఓడిపోవడం ఏంటి? రే రే డబ్బులు. అట్లా ఓడిపోయినావురా? ఆ పిల్ల స్టేట్ ప్లేయర్ లాగా ఆడింది మావా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? సరే సరే సరే, ఏడవకు ఏడవకు. అచ్చుడు 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 అచ్చుడు. హాయ్. పాప ఎవరు నీకంటే క్యూట్ ఉంది? మా పిన్ని కూతురు. ఓ మరతలా. మర్దలేంది మర్దల్?
అదే రేపు నీ పెళ్ళైంది అనుకో, నీకు హస్బెండ్ వస్తే ఆయనకి ఈ పాప ఏమైంది మరదలేగా? మరదలవుతుంది. అదేగా నేను చెప్పింది. ఏమన్నా ఇప్పుడు ఏం లేదు కానీ దా పైన గేమ్ ఆడడానికి వెళ్తున్నా, చూడ్డానికి వస్తావా? చూడ్డానికైతే రాను, ఆడడానికైతే వస్తావు. నువ్వు ఆడడానికి వస్తా అంటే నేను ఓడిపోవాలిగా. నువ్వు ఓడిపోతా అంటే వస్తావు. మళ్ళీ నేనే ఓడిపోవాలా? ఈ పిల్లని పడేయాలంటే ఈ పిల్ల గేమ్ ఆడడానికి రావాలి, ఈ పిల్ల గేమ్ ఆడడానికి రావాలంటే నేను ఓడిపోవాలి, నేను ఓడిపోవాలంటే పాయిగానికి ద్రోహం చేయాలి. సరే సరే, ఏడువకు. బొక్కలే. సరే పైకి వెళ్తున్నా, నువ్వు వచ్చేసి సరేనా? జల్ది వచ్చి. నాకు కొంచెం టైం పడుతుంది. పక్కా ఓడిపోతావుగా. నువ్వైతే రా, నేను ఓడిపోతా. అయ్యో రామ రామ, అయ్యో రామ రామ, ఏం కష్టం ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు? జస్ట్ సౌండ్ చెక్ చేస్తున్నారా? బతికిచ్చినవరా నాయన. నీ ఇయర్ బడ్స్ నేనేం వేసుకోపోండ్రా. దానికి అది మావా ఎడుగుతున్నావు. నీకోసమే వస్తున్నారా గేమ్ ఆడదామని. పడదాం. ఈరోజు కూడా ఓడిపోయి నా ఇజ్జత్ దియకరా మావ. ఈరోజైనా కనీసం మంచిగా ఆడరా మావ. చూస్తావుగా ఈ కార్తీక్ ఆడించే ఆట. పదా, ఈ శకలకేం తక్కువ లేవురా. సరే మంచిగా ఆడు మావా. నువ్వు ఓరా బొమ్మరిది. ఏందే నీ ఫ్రెండ్ ఇంకా రాలేదా? ఇప్పుడే కాల్ చేశాను, వస్తుందంట. వాళ్ళ పిన్ని కూతురుని ఎత్తుకుందంట. ఓ ఓకే ఓకే. అగో మా ఫ్రెండ్ వచ్చింది. నిన్నటి పెట్టే 500 కదా? 500. సేమ్ 500. సేమ్ పక్కా పక్కా. అరే కార్తీక్ 500 అంటారు, చూసాడు జరా. హలో, హాయ్. హలో. ఓడిపోవడానికి రెడీగా ఉన్నావా? నేను ఓడిపోతాను చెప్పిన కాబట్టి వచ్చినావు కదా, లేకపోతే రాకపోతుండే కదా. అవును. ఎందుకట్లా? ఎందుకంటే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, అవమానపడడం అసలే ఇష్టం ఉండదు. ఇట్లా ఎన్నిసార్లు ఓడిపోవాలి నేను ఇంకా? నాకు చేసి వచ్చేవరకు. సరే అయితే నేను నేర్పినా? నేర్పి. ఇది కింగ్ అంటే నేను, ఇది క్వీన్ అంటే నువ్వు, ఇది హార్స్ అంటే మన ప్రవళి, ఇది ఒంటె అంటే మన బాయిగాడు. అయితే ఈ రాజు ముందుకు అడుగు, వెనక్కు అడుగు, పక్కకి, రైట్కి, ఎటైనా ఒక్క అడుగు వేస్తాడు. రాజుగాడు కదా, చిల్ అయిపోతాడు. నా టైప్. ఇది ఎలిఫెంట్. ఈ రోజుకి చాలే, రేపు నేర్చుకుందాం మిగతాది. సర్లే అయితే. ఇంకా చెక్మేట్ అనాలా? నేను పెద్ద టైం తీసుకోను, నా బ్రెయిన్ అలాంటిది అనమాట. అబ్బో సర్లే, ఏం చేస్తాయిగా, పెట్టు. చెక్. అరే ప్రోలీ, మనం గెలిచినామే, అట్లుంటుంది మనతోని. అరే అమ్మా మళ్ళీనా? పైసలుది. పైసలా? ఇప్పుడు నా దగ్గర లేపే. అంత లేదు, తీ పైసలుది. నాకు తెలియదు. ఒక నిమిషం, కార్తీక్ దగ్గర పోయిస్తా. అవసరమే లేదు, నాకు పైసలు కావాలి. అబ్బా నా దగ్గర లేవే. ఫోన్ ఇచ్చుకో, పెట్టుకో పో. అరే కార్తీక్ ఎంత పని చేస్తావురా. ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? ఏం చేద్దాం పైసలతో? పానీపూరి తిందాం. డన్. నువ్వు ఓడిపోవడం ఏంది మావా? అలా ఎలా ఓడిపోయావు? మామా ఆ పిల్ల. అర్థమైందిలే, స్టే ప్లేయరేగా. సారీ మావా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయేంటి, రేపు చూసుకుందాంలే. కార్తీక్, చెప్పు. సారీ, నా కోసం ఓడిపోతున్నావు, నీ ఫ్రెండ్తో మాటలు కూడా పడుతున్నావు, నా కోసం ఇంత చేస్తున్నావు కదా, నీకు ట్రీట్ ఇస్తారు. ఏం ట్రీట్ అండి? సర్ప్రైజ్.
సర్ప్రైజ్. రేపు నన్ను బయటకు తీసుకెళ్తావా? సరే. ఓకే. ఇక్కడ ఆపు. వచ్చేసినాం. ఏంది ఇడి పట్టుకొచ్చినావు? పానీపూరి తినిపిద్దామని. మీ అమ్మాయిలు మస్తు సెల్ఫిష్ ఉంటారు తెలుసా? ఎందుకు ఎందుకు ఇప్పుడు ఏమైంది? దావత్ ఇస్తాను అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన. నువ్వు పానీపూరి బండి దగ్గర పట్టుకొస్తావు అనుకోలే. అబ్బాయిలు దావత్ వేయాలన్నా పానీపూరియే. ఆఖరికి మీ అమ్మాయిలు మాకు దావత్ వేయాలన్నా కూడా పానీపూరియేనానే? ఇంకేం లేవా? సమ్మర్లో బీర్ తాగిపోయి అనిపించలేదా? సరే ఈసారి అడ్జస్ట్ అయిపో. నెక్స్ట్ టైం నీకు కావాల్సింది ఇప్పిస్తానే. సరే రా సరే పోదాం. పోదాం పదా. నెక్స్ట్ స్వీట్ వేయండి. ఓయ్ ఈడేం చేస్తున్నావు? దాగేం ఆడదాం, మళ్ళీ ఓడిపోతా. సరే పద ఆడదాం. ఆహా, మనం గేమ్ ఆడదాం. ఇలా చేతులు వెనక్కి పెట్టుకొని అలాగే పైకి నడవాలి. కనీసం ఈ గేమ్లో నేను గెలుస్తావా? హలో, నాకు చెస్ మాత్రమే రాదు, అర్థమైందా? ఆహా, సరే అయితే నేను చెప్పినంత వరకు తిరిగి చూడకూడదు. రెడీయా? స్టార్టా? స్టార్ట్. ఓకే. ఇంకెంతసేపు? 1 minute. టర్న్ అవనా? వెయిట్, నేను చెప్పినంత వరకు అలాగే ఉండు. టర్న్ అవుతున్నా. హ్యాపీ బర్త్డే ఉర్వశి. సరే మరి, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ దావత్ వద్దా? నేను రేపు తీసుకుంటాలే. సరేరా, బాయ్. 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 అరే ఆగరా బాయ్. ఏంటి, నువ్వు కూడా వెళ్తున్నావా? వెళ్తున్నా, నేను నిద్ర వస్తుంది.
సరే సరే బాయ్ బాయ్. ఏం నన్ను కూడా అమ్మంటావు మరి? దావత్ వద్దా నీకు? దావతా ఏమిస్తావు? మహా అయితే డైరీ మిల్క్ ఇస్తావు అంతేగా. ఏదో ఒకటి ఇస్తావు. ఇక్కడే వెయిట్ చేయి, 5 minutesలో వస్తావు. ఏంటది? మహా అయితే పానీపూరి పార్సల్ అయి ఉంటుంది అంతేగా. ఏయ్ 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 అది కింద పడితే పడదా? నా లైఫ్లో ఇంతవరకు నాకు ఏ పిల్ల ఇట్లా బీల్ కొనుక్కొచ్చి దావతీయలేదు తెలుసా. ఫస్ట్ నువ్వే. కొనుక్కరాలే, మా డాడీకి తెలియకుండా కొట్టుకొచ్చా. అమ్మా మీ అయ్యకే ఫ్లైట్ అవుతారా? మన బ్రాండే. మీ అయ్యతో సిట్టింగ్ వేయాలి ఒకసారి. స్టఫ్ తీసుకురాలే. సోగే నా ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే చూసినా అప్పుడు నా పిల్లాన్ని వంటింట్లో ఉంటే ఏ ఆమ్లెట్ అని అంటే అట్లా పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాను. అట్లా కంట్రోల్లో పెడతా. తాగడం కూడా నేర్పించు, ఇద్దరు కూర్చొని తాగండి, మంచి తాగుబోతు పేరు అవుతుంది. సరే అయితే ఈరోజు నుంచి నేను నేర్పిస్తా. ఫస్ట్ ఇట్లా బీరు పట్టుకొని అట్లా సిప్పేసి ఆ స్టఫ్ తీసుకొని తిరుపతి. అర్థమైందా? నీకు తాగింది ఎక్కింది అనుకుంటా. నేనేం నీ పిల్లని కదా నేర్చుకోవడానికి. రేపు మాట్లాడదాం. ఏయ్ 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 చందమామ లేకుండా గొప్ప కాదే. ఇంత అర్ధరాత్రి ఆ చుక్కలు ఏమైనా భయపడితేమో అని వాడికి భయం కాకుండా చందమామ అట్లుంది చూసినావా? అది గొప్ప. ఆ చుక్కల మీద ఉన్న జాలి చందమామకున్నట్టు నీకు నా మీద కొంచెం కూడా జాలేదేందే? ఇట్లా అర్ధరాత్రి నన్ను వదిలేసి వెళ్ళిపోతాం. సరే నాకు ఇంతసేపు డౌట్ ఉండే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది నీకు ఎక్కిందని. రేపు మాట్లాడదాం. బాయ్. నేను నా దగ్గర తీసుకొచ్చిన ఆ పిల్లకి నేను రేపు ప్రపోజ్ చేస్తా. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, లేకపోతే నువ్వు పైలట్ వద్దు. ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఐ ప్రామిస్. అరే మామ ఈ రోజైనా కనీసం. అరే బాయ్ చంపారా నన్ను. ఎంఎస్ ధోని 6 కొట్టకుండా బౌలింగ్ ఏమంటే వేయగలుగుతాను? కష్టమే మామ, స్టేడియం అవతల మింగుతాడు ధోని అని నేను బాల్ ఇస్తే. మరి అక్కడ క్రికెట్లో ఎంఎస్ ధోని అయితే ఇక్కడ చెస్లో ఈ పిల్ల అనుకుంటా మావా. చాలా కష్టం అవుతుందిరా. దేనికైనా టైం రావాలరా. సర్లే ట్రై చేయపో. ఊర్వశి నీకు విషయం చెప్తాం అనుకుంటున్నా. అరే అది ఇది కాదురా. కూడా పెట్టచ్చులే. నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేస్తున్నావా? అవును, దేని గురించి వెయిట్ చేస్తున్నావు? నువ్వు చెప్పాలనుకున్న దాని గురించి. ఒసే ఉర్వశి, నీకు ఫోన్ వస్తుందే. మీ మమ్మీ కాల్ దేని గురించి? చేస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడే. హలో నిన్నే. దేని గురించి వెయిట్ చేస్తున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దాని గురించి. హలో ఆంటీ, ఏ ఊర్వశి ఎడిగిపోయినవే? నేను ప్రవళిని మాట్లాడుతున్నా. అవునా, ఊర్వశి ఎక్కడుందమ్మా? ఉర్వశి చెస్ ఆడుతుందా ఆంటీ? చెస్ ఆడుతుందా? నిజంగానే ఆడుతుందా? ఆడడమే కాదు, మమ్మల్ని నడుస్తుంది కూడా. దేని గురించి చెప్పాలనుకుంటున్నావు? నీకేం తెలుసు? తెలుసు. దేని గురించి చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అమ్మో నేను చెప్పను. చెప్తే ఫస్ట్ నేను చెప్పిందానైతా. నువ్వే చెప్పు. ఏం చెప్తున్నావే ప్రవళి? అసలు దాని బొంద, దానికి ఏది ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు.
మీతో గెలుస్తుందా? సరే కానీ రే బాయ్ ఉర్వశికి అమ్మ. వీనికి చాలా దెబ్బేశాడ్రా. హలో ఈ పిల్లకి నేను అంటే ఇష్టమే అనుకుంటా. ఫస్ట్ నేనే ప్రపోజ్ హలో చెప్పు, ఏం టెన్షన్ పడకు, చెప్పు. రే బాయ్, ఈ సిచ్యువేషన్ నుంచి ఇట్లా నువ్వే బయటపడగలరా? హలో ఓయ్ నిన్నే. చెప్పాలి ఇప్పుడు. అరే కార్తీక్ రారా. హలో హలో ఆంటీ ఉర్వశికి అమ్మ. ఓకే, ఇదిగో ఊర్వశి మీ మమ్మీ మాట్లాడుతుందంట. ఏం టైమింగ్లో పిలిచినవరా? నీ టైమింగ్ రా. మస్తు కన్ఫ్యూజన్లో ఉన్నా. అవును, ఇంతకెందుకు పిలిచినవరా? మావా నువ్వు ఆడకరా, నేను ఆడతా. పోతే పోనీరా, నా మనేగా. రే ఆడు నేషనల్ ప్లేయర్ రా, నాతో అయితే లేదు. అయినా సరే ఆ నేషనల్ ప్లేయర్తో నేను ఆడతా. రే అవసరమైతే నా బెట్టింగ్ పైసలు నేను పెట్టుకుంటా మావా, నువ్వే రిస్క్ చేయకు. లేదు మావా, నువ్వు ఆడేటప్పుడు నేను పెట్టే కదా, నేను ఆడేటప్పుడు నువ్వు పెట్టు. నా ఆపకు మావా, నేను ఆడుతున్నా ఇప్పుడు పోయి. అరే రే బాయ్, ఎందుకంటే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, అవమానపడడం అసలే ఇష్టం ఉండదు. నీ కాలు మొక్కుతారా మావా, ఆ పిల్లకి ఏమంటాను రాదురా. తెలిసిందిరా ద్రోహి. ఛీ సిగ్గు లేదు, ఒక పిల్ల కోసం నాకు ద్రోహం చేస్తావారా? 1000 రూపాయలు బొక్క పెడితే కదరా, నిన్న మొన్న పరిచిపోయిన ఒక పిల్ల కోసం. అది పిల్ల కాదురా మావా, నా పిల్లరా. నీ పిల్లేంద్రో, లవ్ చేస్తున్నావా ఏంది? చేస్తున్నారా? అవునా, సరేలే, ఒక ఇంటోడు అయినావు అనుకుంటా. ఆ 1000 రూపాయలు కూడా కట్న కింద రాసిన అనుకుంటా. ఇంతకు అమ్మాయిని లవ్ చేస్తుందా? అరే చేస్తుంది మావా, కానీ ఫస్ట్ నేనే ప్రపోజ్ చేయాలని నీకుతోనుంది. అది నాకు అర్థమవుతుందిరా. చల్, లవ్ చేస్తే ప్రపోజ్ చేయాలి కానీ వెయిట్ చేయడం ఏంద్రా? అదే కాదురా. మనం కూడా వెయిట్ చేద్దాం. చేద్దాం మావా, వెయిట్ చేద్దాం. అది ఆ పిల్ల నిజంగా నేను లవ్ చేసిందని తెలిసిందనుకో, ఆ పిల్ల వచ్చి ప్రపోజ్ చేసిందాక నువ్వు ప్రపోజ్ చేయొద్దు. నా మీద ఒట్టాయి ఒట్టు మావా, ఒట్టు. చేయవు కదా. చేయండి రా. ఏమైంది, వెళ్తున్నావానే? ఎందుకో మమ్మీ కాల్ చేసింది, నేను వెళ్ళేసి వస్తా. అవునా, సరే వెళ్ళు. బాయ్. ఏంట్రా అంతగానో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదే, వీడు ఉర్వశిని లవ్ చేస్తున్నాడంట, ఆమె కూడా వీడిని లవ్ చేస్తుందంట. కానీ ముందు వీడే ప్రపోజ్ చేయాలని చెప్పేసి ఈగో చూపిస్తుందంట. హా, మా ఫ్రెండ్ అలాంటిదేం కాదు. అది లవ్ చేస్తే పక్కా ప్రపోజ్ చేస్తుంది. నువ్వు అనుకున్నట్టు వెయిట్ ఏం చేయదు ఈగోతోని. అచ్చా అవునా, సరే అయితే నీ ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కో, నీకే తెలుస్తుంది నిజమేందో. సరే చేస్తా. చెప్పే. నువ్వు కార్తిక్ గారిని లవ్ చేస్తున్నావా అని? ఏంటి సడన్గా అడుగుతున్నావు? నువ్వు చెప్పే. వాడు పక్కన లేడు కదా. లేడు, చెప్పు. ఇష్టమేనే. మరి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేద్దామా అని చూస్తున్నా. అవునా, సరే సరే, నేను మళ్ళీ చేస్తా. ఇప్పుడు మావాడంటే ఇష్టం అన్నదిగా మీ ఫ్రెండ్, ఆమెతో ఫస్ట్ ప్రపోజ్ చేయించు, అప్పుడు నమ్ముతా మీ ఆడవాళ్ళకి ఈగో లేదని. హా, అవునా, సరే ఇప్పుడే వెళ్ళి అడిగొస్తా. సరే పోయి అడిగిరా పో. సరే ఇప్పుడే వెళ్ళి అడిగేసి వస్తా. పో. ఏదనేది రేపు చెప్తా. సూపర్ మావా. ఏంటి అంత సడన్గా వచ్చేసావు? ఆంటీ ఎందుకు కాల్ చేసింది? తినడానికి ఫోన్ చేసిందే, ఇప్పుడే తిని ఇట్లా కూర్చుంటున్నా. నువ్వు తిన్నావా? లేదు, పైన చెస్ ఆడుకుంటూ అలాగే కూర్చున్నా. అవునా? హా, అవును, కాలేజ్ చెప్పినట్టు కార్తిక్ గారిని లవ్ చేస్తున్నావా? అవునే చేస్తున్నా. కుంపదీసి వాడు విన్నాడా ఏంటి? విన్నాడు. ఏమంటున్నాడు అయితే? ఏమంటాడు? నువ్వు ప్రపోజ్ చేసేంత వరకు వాడు నీకు ప్రపోజ్ చేయని అంటున్నాడు. ఎందుకు? ఏం మాయ రోగం? అందరు చేస్తారుగా, అందరు బాయ్స్ చేస్తారుగా, వీడికేంటి చెప్పడానికి? అంటే ఆ బాయిగాడు ఒట్టేయించుకున్నాడే, నువ్వు ప్రపోజ్ చేసేంత వరకు వాడు నీకు ప్రపోజ్ చేయొద్దని. అదంతా నాకు అనవసరం. వాడు ప్రపోజ్ చేస్తే చేయండి, లేదంటే లేదు. కానీ వాడు ప్రపోజ్ చేస్తే మాత్రం తప్పకుండా యాక్సెప్ట్ చేస్తావు. అంతేగాని నువ్వు మాత్రం చేయనంటావు. చేయను. అంతేనా? అంతే. సరే, ఇంకా మీ ఇష్టం. మీ చావండి. అరే ఇది ఆ పిల్లకి చెప్పిందంటావారా? ఆపుకోలేవారా? నైటే చెప్పింది కదా ప్రవళిక కనుక్కొని చెప్తా అని. ఆపుకోలేకనే దానికి ఫోన్ చేసి రమ్మని చెప్పిన. అగో వస్తూనే ఉంది. హా. అరే దానికి నువ్వంటే ఇష్టమేరా, కానీ నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేయాలని చెప్పేసి ఇగో చూపిస్తుంది. ఏ మీ ఫ్రెండే కదే, మీ గర్ల్స్ అంతా అంతే. అయినా నైటే చెప్పాగా. ఇప్పుడు ఏం చేద్దామే? నేనే వీని మీద ఒట్టేసిన. ఫస్ట్ నేనే వెళ్ళి ప్రపోజ్ చేద్దామన్నా కూడా. అదే ముందు ప్రపోజ్ చేసేలాగా నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏం ప్లాన్? మా అమ్మాయిలకి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు వేరే అమ్మాయిలతో తిరిగితే అస్సలు పడదు. సో నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగుదాని ముందు. దానికి మండి ఈగో పక్కన పెట్టి వచ్చి మరీ ప్రపోజ్ చేస్తుంది. ఏ ఈ ప్లాన్ చాలా సినిమాలో ఉందిగా. కానీ అన్ని సినిమాల్లో వర్కౌట్ అయిందా లేదా? ఈ డైలాగ్ కూడా ఉంది కొన్ని సినిమాల్లో. కానీ అమ్మాయి ఇట్లేరా. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావారా?
ఆల్రెడీ ప్లానింగ్లోనే ఉన్నా. ఇంకో అమ్మాయి గురించి కూడా ఆలోచిస్తున్నా. నువ్వేంట్రా నన్ను చూస్తున్నావు? ప్రవళి ప్లీజే, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరే. నువ్వు నాతో తిరుగు. అదే మండొచ్చి నాకు ప్రపోజ్ చేస్తుంది. ప్లీజే, నాకు బిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటే. సరే ఏడవకు. అమ్మో ఇది వస్తుంది. ఈ మధ్య బాగా బక్కగా అయిపోయి ఉంటుంది బంగారం. నిన్న కాల్ చేశాను, పడుకున్నావా? 12 కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు బంగారం. ఈ మధ్య బాగా బిజీ అయిపోయావు తెలుసా. ఏంటి బంగారం చిక్కిపోయావు? చికెన్ మటన్ తినట్లేదా? ఆంటీ ఏం పెట్టలేదా సరిగా? అరే ఏమైందిరా ఇలా బిహేవ్ చేస్తున్నావు? అక్కడ చూడు. చికెన్ మటన్ తింటావా? ఆంటీతో నేను చేపిస్తానులే. రేపు కిలో మటన్ పంపిస్తానే. మటన్ అంటే కష్టంలే, కాస్ట్ బాగా పెరిగిపోయి. మామిడికాయ పచ్చడి పంపిస్తాను, తినేసి. కొంచెం మెల్లగా బాగున్నావు, తినరా, దిష్టి బొమ్మలాగా. వెళ్ళిందా? ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టుంది ప్రవళి. ప్రవళి ఏం చేస్తున్నావు? ఖాళీ. అట్లా పానీపూరి తిందాంపా. ఓకే. ఊర్వశిని కూడా తీసుకురావాలా? ఏ వద్దు, బండ్లో కాలేదు. నువ్వు ఒకదాన్ని వచ్చి పోదాం. ఓకే సరే, నేను వెళ్ళేసి వస్తా. బాయ్. బాయ్. రౌలే చికెన్ నీకోసం స్పెషల్గా చేపించిన మా అమ్మతో. నువ్వు ఒక్కదాని తిను, ఎవ్వరి పట్టు. సరేనా? సరే సరే అయితే ఈవినింగ్ కలుస్తా. సరే బాయ్. బాయ్. ఇగో ఇప్పుడు నీ గేమ్ రాదుగా, నేను నేర్పించు. ఓయ్ ప్రోలే, నువ్వు ఒకసారి ఇటు రావాలి. ప్రోలే ఏంటి? ఈ చాక్లెట్ తీసుకో, నా గుండె గిల్లి. రేపు పొద్దున నువ్వు పార్క్కి రావాలి, ఎందుకంటే నీకు మ్యాటర్ చెప్పాలి. ఏమన్నా ఇస్తుంది చల్లగాలి. వస్తాం మళ్ళీ. ఇదంతా మా ప్లాన్. ఇప్పుడు అక్కడ రియాక్షన్ ఏంటో నాకు తెలియదు. రండి చూద్దాం. ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినావు? నేను నిన్ను లవ్ చేస్తుంటే నువ్వు దానికి ప్రపోజ్ చేసే కొట్టురా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నాకెప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాగా, ఐ లవ్ యూ. అబ్బా, మన ప్లాన్ సక్సెస్ అయింది. పిచ్చిదానువా, మన ప్లాన్ సక్సెస్ అయితే ఆ పిల్లకి హైఫై కొడుతావు. అలా ప్లాన్ చేయమని చెప్పిందే తను. సరే నీ ఇష్టం, ఇంకా ఏమైనా చేసుకో. అరే ఆగవే, కూర్చో. ఏంటి చెప్పు. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రపోజ్ చేయనంటుందిరా. అదే ముందు ప్రపోజ్ చేసేలాగా నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏం ప్లాన్? అదేంటంటే ఏ అమ్మాయికైనా వేరే అమ్మాయితో తిరిగితే అస్సలు నచ్చదు, క్లోజ్గా ఉంటే మండుతుంది. సో నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగు దాని ముందు. దానికి మండి అదే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తుంది అని చెప్పు. వాడు ఆబ్వియస్గా నేనే చూస్ చేసుకుంటాడు. నీకు ప్రపోజ్ చేసే టైంకి నేను లాగొకటి ఇచ్చి నేను ప్రపోజ్ చేస్తాను. మరి ఇప్పుడు నువ్వు ఇంత ప్లాన్ చేసినా లాస్ట్కి నువ్వే ప్రపోజ్ చేసినట్టుంది కదే. అవును కదా. ఇంత పెద్ద భారీ ప్లాన్ వేసి ఆఖరికి నువ్వే కదనే ఫస్ట్ ప్రపోజ్ చేసింది. నేను ఫస్ట్ ప్రపోజ్ చేసినా నీ ఈగో పైన కొట్టి మరీ ప్రపోజ్ చేసావు. అది చాలు నాకు. సరే అయితే ఐ లవ్ యూ టు బంగారం. ఎద్దవా, దాన్ని ఎందుకు కొట్టావరా? అమ్మాయిలు ఎవరన్నా కొడతారా? అమ్మాయిని కొట్టొద్దు అబ్బాయిని కొట్టొచ్చు అని ఏ రాజ్యాంగాలు రాసిందే? మన రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? ఏమోలే, రాసినా రాస్తారు. మొత్తం అమ్మాయిలకే ఫేవర్గా ఉన్నాయి. పీకినవు కానీ పోయేదానికి సారీ చెప్పు. ఏపో నేను చెప్పాను. అది నన్ను కొట్టింది, నేను దాన్ని కొట్టినా. చెల్లు అంతే. అది నేను కొట్టినప్పుడు నువ్వు ఏడ్చవారా? లేదు. మరి ఇప్పుడు అది ఏడ్చుకుంటూ పోయింది. పోయి సారీ చెప్పు. సర్లే. సారీ బేబీ, సారీ సారీ సారీ. అప్పుడే హక్కంటే కొంచెం కష్టమైపోద్ది.